మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి కోరుకోమన్నాడు, కేకలు అశాంతి, అరుపులు గుంపులు అశాంతి కదరా. అటువంటి శబ్దాన్ని వినడానికి మనస్సు అంగీకరించదు. అందుకే కొట్లాటలు మనకు హ్యాపీ ఇవ్వవు కదా. ఏదైనా సంతోషకరమైన విషయాలు జరుగుతుంటే మనకు కూడా మనం అందులో పార్టిసిపేట్ చేయకపోయినా మనకు బాగుంటుంది కదా. ఏమో మనస్సు లక్షణం అది. కానీ దాన్ని ఏం చేద్దాం. సరే, నిన్న మనం 3 ప్రశ్నలు చెప్పుకున్నాం. 4వ ప్రశ్న ఇవాళ. 4వది ఇవన్నీ ఎల్ఎన్ రాజు గారు అడిగిన ప్రశ్నలు, నావి కావు. ఆయన నన్ను అడిగితే నేను జవాబులు చెప్పాను, అవి మీకు చెప్తున్నాను కదా. జీవుడు ఆత్మన అనాత్మన. జీవుడు అనేవాడు ఆత్మ అనాత్మ రెండే ఉన్నాయన్నాం కదా. ఆత్మ అయితే ఏమని చెప్పాలి? నేనని చెప్పాలి కదా. నేను అని చెప్పేవన్నీ ఆత్మ అని ముందే మనం నిర్ణయించేసాం. ఇప్పుడు జీవుడు అనేవాడు, జీవుడు ఏమంటున్నాడు? నేను అనే అంటున్నాడు. వాడు నిజంగా నేనా? కాదు. కాకుండా వాడు ఏమంటున్నాడు? నేనంటున్నాడు. అడుగుతున్నాడు. ఆ జీవుడు అనేవాడు జీవాత్మ. వాడు ఆత్మన అనాత్మన? కేవలం జ్ఞానమే అనుకుంటే జీవుడు ఆత్మ. ఆత్మే అనాత్మ మీద ఆరోపితమైంది. నిన్న ఏమైనాడు? ఆరోపితమైనాడు రాముడు. ఎవడి మీద? ఇప్పుడు రాముడు నిజమా, అరుణ్ గోవిల్ నిజమా అని అడిగితే, మిమ్మల్ని రాముడు ఆత్మనా అరుణ్ గోవిల్ ఆత్మనా అని అడిగామనుకో, మీరేమంటారు? అరుణ్ గోవిలే ఆత్మ, రాముడు ఆత్మ కాదు. అరుణ్ గోవిల్ అంటే అరుణ్ గోవిల్ శరీరం కాదు మళ్ళీ. అది అరుణ్ గోవిల్ శరీరం మళ్ళీ అనాత్మే. వాళ్ళ లోపల ఇంకొకడు ఒకడు ఆత్మ కదా. ఆ ఆత్మ మీద అరుణ్ గోవిల్ని ఆరోపించినట్లే రాముణ్ణి కూడా ఆరోపించారు కదా. అది తర్వాత వస్తుంది. అరుణ్ గోవిల్ సెపరబుల్ కాంటాక్టా అన్సెపరబుల్ కాంటాక్టా అని మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది క్వశ్చన్. అందుకని మీకు ఇప్పుడే చెబుతున్నా ఎవరి మీద ఎవరిని ఆరోపించారు అని. కేవలం ఆత్మ అంటే ఏమిటి? కేవలం జ్ఞానం, సత్యం, జ్ఞానం, అనంతం. అది కదా బ్రహ్మ పదార్థం లక్షణం. అది సత్యం అయి ఉండాలి. సత్యం అంటే ఏమిటి? నిజం కాదు. సత్యం అంటే శాశ్వతమైంది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా ఉండేది కాదు. అది సత్యం. అది ఏమిటి అంటే అది జ్ఞానం. నిజంగా అయితే జ్ఞానం కాదు, ప్రజ్ఞ. కానీ ప్రజ్ఞ
చిదాభాసుడుగా ఉన్నప్పుడు దాని పేరు మరీ ఎక్కువ ఉందిరా సౌండ్. దాని పేరు జ్ఞానం. చాలా చిదాభాసుడుగా ఉన్నప్పుడే దాన్ని జ్ఞానం అనాలి, లేకపోతే అది ప్రజ్ఞ కదా. అప్పుడు చిదాభాసుడు కూడా, అందుకే ఆభాస అన్నాం కదా, ఆభాస ప్రతిబింబం అవుతుంది. అది మళ్ళీ చెప్తా. కేవలం జ్ఞానం అంటే ప్రజ్ఞ నుంచి వచ్చింది జ్ఞానం. అట్లా ఆ జ్ఞానం మాత్రమే అనుకుంటే అది ఆత్మ. ఆ జ్ఞానానికి గోచరించే దేహమే తాను అనుకుంటే అనాత్మ. జ్ఞానానికి కనబడుతోంది, నీ శరీరం నీకు కనపడుతోంది, నా చెయ్యిని నేను చూడగలను కదా, నా మనస్సును నేను చూడగలను. ఎవడు గ్రహిస్తున్నాడో వాడు ఆత్మ, గ్రహింపబడేది అనాత్మ. అది కదా మనకు పద్ధతి. గ్రహింపబడేది అనాత్మ. నా శరీరం గ్రహింపబడుతోంది, చూడబడుతోంది, అందుకని ఇది అనాత్మ. మరి ఇందులో ఆత్మ ఏది అంటే కేవలం జ్ఞానమే అనుకుంటే, అంటే అనాత్మ మీద ఏ జ్ఞానాన్ని నువ్వు వేశావో ఇది అనాత్మ. దీని పేరు మనం పెట్టుకున్న పేరు నాది. నాది మీద మనం ఏం వేశాము? జ్ఞానాన్ని వేసాం కదా. ఆ జ్ఞానం అనేటువంటి దాని పేరు ఆత్మ. అది గ్రహిస్తోంది. దాన్ని దీని మీద పడేసి ఈ రెండిటి కాంబినేషన్ జీవుడు. జీవుడు అంటే కేవలం జ్ఞానం కాదు, దేహము ప్లస్ దేహం మీద ఆరోపించబడినటువంటి జ్ఞానం, ఈ రెండు కలిస్తే జీవుడు అవుతాడు. ఈ జీవుల్లో జ్ఞానం పోర్షన్ మాత్రం ఆత్మ, దేహం పోర్షన్ మాత్రం అనాత్మ. కాబట్టి జీవుడు అనే వాడికి మేము ఆత్మ అని కానీ అనాత్మ కానీ చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అంటే పసుపు సున్నము అనే రెండు పదార్థాలు ఉన్నాయి మా దగ్గర. ఒకటి పసుపు, ఒకటి సున్నం. సున్నం తెల్లగా ఉంటుంది, మీకు అందరికి కూడా తెలుసు. పసుపు పసుపు రంగుగా ఉంటుంది. పసుపు రంగులో ఎరుపు లేదు కదా. పసుపులో ఎరుపు ఉంటే కొంచెం పప్పులో వేయగానే పప్పంతా ఎర్రగా అవ్వాలి కదా. నీళ్ళల్లో వేస్తే నీళ్లు ఎర్రగా కావాలి, కావటంలే. పసుపు ఎలా ఉంటుంది? పచ్చగానే ఉంటుంది ఎందులో వేసినా, అవునా కాదా? అట్లాగే సున్నము ఎందులో వేసినా అది తెల్లగానే ఉంటుంది. దానికి రంగు కలిపితే రంగు వస్తుంది, కానీ లేకపోతే సున్నం తెల్లగా ఉంటుంది. ఈ రెండింటిలో ఎరుపు అన్న పదార్థం లేదు కదా. కానీ పసుపుని సున్నాన్ని కలిపామనుకోండి, పసుపు మాయమైపోయింది, సున్నము మాయమైపోయింది. వెతికి పారాణిలో నుంచి పసుపుని బయటికి తీయండి, ఎన్ని నీళ్లు పోసి కడిగినా రాదు. పసుపు సున్నము కలిస్తే పారాణి ఎలా వచ్చిందో అట్లా జ్ఞానం అనేటువంటిది, అది గ్రహించేటువంటి దేహం అనేది కలిపితే జీవుడు అనేవాడు వచ్చాడు. మీరు పారానికి ఒక గుణం ఇస్తే, గుణం కాదు, అది ఒక పదార్థమని మీరు దానికి సంజ్ఞ ఇవ్వగలిగితే అప్పుడు జీవుడికి కూడా ఆత్మనో అనాత్మనో నేను ఇస్తా. అర్థమైందా? రెండు పదార్థాలు కలిస్తే వచ్చేది నిజం కాదు కదా. అది పదార్థం కనిపిస్తుంది కానీ నిజం కావడానికి వీల్లేదు. అందుకని అది పసుపు కాదు, అది సున్నము కాదు. పసుపు సున్నము రెండూ కలవడం వల్ల ఏర్పడిన పారాణి ఒక వస్తు సముదాయంలోకి చేరడానికి లేదు. ఎందుకంటే మాకు ఏదైనా ఇప్పుడు పెళ్ళో పేరెంటమో ఏదో జరుగుతాయి మన ఇంట్లో, ఒక లిస్ట్ ఇవ్వమని అడుగుతాం. ఏం లిస్టు? వస్తువుల లిస్టు. మేము కొనుక్కోచుకోవాల్సిన వస్తువుల లిస్ట్ ఇవ్వమంటాం. ఇవ్వమంటే వాడు ఏమిస్తాడు? పసుపు, కుంకుమ, సున్నం అడగడరా. ఎవడ్రా పురోహితుడు సున్నం రాదు. పసుపు, కుంకుమ, తమలపాకులు, పూలు, కాయలు, పండ్లు కదా, ఆకులు, ఒక్కలు, ఏదో ఇంత లిస్ట్ ఇస్తారు. ఈ లిస్టులో పారాణి అన్న లిస్టు లేదు. ఎందుకని? పారాణికి ఇండివిజువాలిటీ లేదు.
తయారైన వస్తువుకి వ్యక్తిత్వం ఉండదు. ఇది సిద్ధాంతం. ఒరిజినల్గా ఉన్నదానికి ఉంటుంది, కానీ రెండిటి కాంబినేషన్స్తో తయారైన దానికి అది ఒక వస్తువుగా పరిగణించరు. చూడండి, ఇద్దరి కాంబినేషన్స్తో తయారవుతున్నాడు పిల్లవాడు, కొడుకు. వాడు అమ్మ కాదు, వాడు నాన్న కాదు కదా. అమ్మని అమ్మ అనొచ్చు, నాన్నని నాన్న అనొచ్చు, కానీ కొడుకుని మాత్రం చూడండి, మనం ఏమంటున్నాం చూడండి, కొడుకుని ఏమంటామంటే ఆ నాన్న పేరు గలవాడు, ఆ ఇంటివాడు అంటాం. కానీ వీడికి ఒక ప్రత్యేకం ఉంటుందా? ఉండదు. వీడు నాన్న అయినాడు అనుకో, మళ్ళీ వాడికి ఉంటుంది. ఎందుకు వాడిని అట్లా చేశాం మనం? వాడు పిల్లవాళ్ళు లేరా? చివరికి రైల్లో బస్సులో కూడా వాడికి టికెట్ అక్కర్లే. ఎందుకని? వాడిని ఒక వస్తువుగా అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే ఇద్దరి కాంబినేషన్స్తో వాడు తయారైనాడు. వాడు మళ్ళీ అది అయ్యేదాకా, ఏదయ్యేదాకా, వాడు మళ్ళీ నాన్న అయ్యేదాకా. వాడు ఎప్పుడు నాన్న అవుతాడో చెప్పనా? వాడు పిల్లవాడుగా ఉన్నంత వరకు సన్ ఆఫ్ అనాల్సిందే. వాడు కొడుకుని కన్న తర్వాత వీడు ఫాదర్ అవుతాడు. కాబట్టి వీడు సన్ ఆఫ్ సో ఇన్ సో అనాలి. మీకు అర్థమైందా? వాడు జీవాత్మ. ఎవడు? ఈ పిల్లవాడి లాంటి వాడు కదా. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? నేను, మా ఆయన, మా అబ్బాయి ఉంటామన్నా అనుకో, మాకు 2 ఓట్లే లెక్క, మీ అబ్బాయి మాకు అట్లా అంటారా? అనరా? ఏం, వాడు కూడా మనిషే కదా. వాడిని అంగీకరించారు. అది అట్లా పసుపు సున్నము కలిస్తే తయారైన పారాణిని పసుపు అనము, సున్నము అనము. ఎందుకు అనము అంటే దానికి శాశ్వతత్వం లేదు. అది కొంచెం సేపు మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత పారాణిని డబ్బాలో పెట్టి దాచుకుంటామా? పసుపుని డబ్బాలో పెట్టి దాచుకుంటాం, సున్నాన్ని ముంతలో పెట్టి దాచుకుంటాం. కానీ పారాణిని అంటే టెంపరీగా తయారవుతుంది, టెంపరీగా పోతుంది, ఒక పర్పస్ కోసం తయారవుతుంది. బాగా వినండి, నేను పిచ్చి పిచ్చిగా చెప్పటంలే. మన ఇంట్లో పెళ్ళో పేరెంటమో జరిగిందనుకోండి, వెంటనే పారాణి తయారవుతుంది, చేస్తాం మనం. చేసి ఆ పిల్లకో, ఆ పెళ్ళి కొడుకో, ఆ పెళ్ళి కూతురుకో కాళ్ళకి పెట్టేస్తాం. పెళ్ళి అయిపోయిన తర్వాత పారాణి కావాలి కదా. ఎప్పుడు దాని గురించి ఆలోచించడు. పారాణి పుట్టింది, పారాణి చచ్చిపోయింది. పెళ్ళి కాకముందు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఉన్నారు, పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ఉన్నారు. ముచ్చిపోయింది ఎవరు? అట్లా సచ్చిత్తులు ఉంటాయి, అవి వచ్చిపోవు. మధ్యలో ఉన్న ఈ జీవుడు వచ్చిపోతాడు. అర్థమైందా? అందుకని వాడి పేరు జీవ. వాణ్ణి ఆత్మ అంటానికి లేదు, అనాత్మ అంటానికి లేదు. వాడిలో నుంచి కేవలం జ్ఞానం బయటికి తీసామనుకోండి, అప్పుడు అది ఆత్మ, లేనిది అనాత్మ కదా. అర్థమైందా? అందుకని జీవుడు ఆత్మనా అనాత్మనా అంటే కేవలం జ్ఞానమే అనుకుంటే జీవుడు ఆత్మ. ఆ జ్ఞానానికి గోచరించే దేహమే తాననుకుంటే జీవుడు అనాత్మ. జీవుడు ఎవడు చెప్పడు ఈ సంగతి మీకు. జీవుడు లేడంటారా? ఏం లేదు. జీవుడు ఎప్పుడు ప్రవేశించాడు, ఎప్పుడు పోతాడు, పారాణి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పారాణి అయిపోతుంది. పారాణి మొదలైంది తల్లి గర్భంలో 6 నెలలు గడిచిన తరువాత. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ పారాణి కదరా జీవుడు, అప్పుడు జీవుడు ప్రవేశించాడు అంటారు. తల్లి గర్భంలో జీవుడు ప్రవేశించాడు అంటే పెళ్ళికి పారాణి తయారైంది కదా. పారాణి ఎప్పుడు అయిపోతుంది? పెళ్ళి అయిపోతే అయిపోతుంది కదా.
అట్లా ఈ జీవుడు ఎప్పుడు పోతాడు అంటే ఎప్పుడు మరణం అయితే అప్పుడు పోతాడు. మరణం ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు దేహంతో జ్ఞానానికి సంబంధం తెగిపోతుందో. దేహంతో జ్ఞానానికి సంబంధం ఎప్పుడు తెగిపోతుంది? తెలివి తప్పింది అన్నప్పుడు. అంటే పారాణి పీరియడ్ ఎంత కాలం పారాణి ఉంది? తల్లి గర్భంలో ఆ ప్రవేశించినప్పటి నుంచి తెలివి తప్పేటంత వరకు దానిని ఏమంటామంటే లైఫ్ టైం అంటాం. అంటే జీవ ఉన్న టైంని లైఫ్ టైం. వాడు ఎన్నేళ్ళు బతికాడు, మీ తాత ఎన్నేళ్ళు బతికాడు అని ఎట్లా చెప్తున్నావు? వాడి లైఫ్ టైంని బట్టి చెప్తున్నావు కదా. పారాయణ ఎప్పుడుంది అంటే పెళ్ళి మొదలుపెట్టు అంటే పెళ్ళి ఇంకో 4 రోజులు ఉందంటే ఇవాళే పారాయణ పెడదామా? పెళ్ళి మొదలవ్వక ముందు, పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే షార్ట్ పీరియడ్, అది పారాణి టైం. జీవ టైం కూడా అలాంటిదే. అందుకని జీవాత్మ చచ్చిపోతుంది, పరమాత్మ చచ్చిపోదు. జీవుడు చచ్చిపోతాడు, జీవాత్మ చచ్చిపోదు. జాగ్రత్తగా వినండి ఈ శబ్దాలు. జీవుడు చచ్చిపోతాడు. జీవుడు అంటే ఎవడు? కాదు కాదు, ఎవడికి జీవ ఉందో. ఎవడు వాడు? ఎవడి దేహానికి జీవ ప్రవేశించిందో. తల్లి కడుపులో ఒక బిడ్డ తయారైతే కదరా జీవ ప్రవేశించేది. జీవ ప్రవేశించిందని మాకెట్లా తెలుస్తుందండి? మీరంటే ఏదో జ్ఞానం పొందామంటున్నారు, మీకు తెలియచ్చు. మరి మాకెట్లా తెలుస్తుంది అంటే తల్లి గర్భంలో మొట్టమొదటిసారి బిడ్డ కదులుతుంది, అప్పటి నుంచి కదులుతూ ఉంటుంది, అంతవరకు కదలదు, తయారవుతుంది. అది దాని ప్లేస్లో అది ఉంటుంది. జీవ ఎప్పుడు ప్రవేశించిందో అప్పుడు ఆ తల్లి గర్భంలో వాళ్ళమ్మకే తెలుస్తుంది బిడ్డ లోపల కదులుతున్నాడు అని. తర్వాత ఇంకా కొంచెం కదలికలు ఎక్కువైతే మనం ఆమె పొట్టబట్టుకుంటే కూడా మనకు కూడా లోపల కదులుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ చిన్న ఇరుకు సంచిలో చాలా ఇరుకు బ్యాగ్ వాడిది పాపం. అసలే శరీరం అనే బ్యాగ్ ఒకటి పెట్టి ఇక్కడ ముడిపెట్టాడు వాడు దుంపదిగా, ఎక్కడ ఊడిపోతుందో అని. మనం అంగడికి పోతే ఒక కవరు, ఏం కవర్ అది? ప్లాస్టిక్ కవర్. ఆ ప్లాస్టిక్ కవర్లో ఇంత చక్కెర పోసి వాడు ఇట్లా ముడి పెడతాడు కదా. అట్లా వీడు కూడా మన్ని ముడిపెట్టాడు. ఆ ముడిపెట్టిన మన శరీరాన్ని ఇంకో బ్యాగులో పెట్టి మళ్ళీ ముడేశాడు కదా. మన బ్యాగు మన వెంటనే బయటికి వస్తుంది. కావాలంటే వెళ్ళి హాస్పిటల్లో మెటర్నిటీ వార్డుకి వెళ్ళండి, మీకు ఎంతమంది కనబడతారు. అప్పుడే పుట్టిన బిడ్డలు, వాళ్ళని అడగండి, సమాధానం చెబుతారు. వాళ్ళు చెబితే మాకెట్టే అర్థం. మీరు అడిగే క్వశ్చన్ అడిగితే వాడు చెప్పే జవాబు కూడా మీకు అట్లాగే తెలుస్తుంది, వాడి భాషలో మీరు అడగగలిగితే. తెలిసిందా? పసుపు సున్నము కలిస్తే పచ్చదనము తెల్లదనము మాయమై ఎరుపు ఎలా కనిపిస్తుందో అలా చిదోర్గ్రంథి, చిత్ అచిత్. చిత్ అంటే ఆత్మ, అచిత్ అంటే అనాత్మ. చిదోర్గ్రంథి అంటే చిత్తు అచిత్తు రెండూ కలిసి ముడి వేసుకున్నాయి. ముడి కనపడదు, బంధం కనపడుతుంది. భార్య భర్త బంధం ముడేసుకున్నారు, ముడి కనపడదు. ముడేసుకున్నట్టుగా మనకేం చెప్తున్నారంటే పెళ్ళిలో 3 ముడులు వేసాము చూడు అని. ఆ 3 మిల్లు 16 నాళ్ళ పండగ నాడే తీసిపారేశారా లేదా? ఎక్కడ ముళ్ళు ఉన్నాయే? 16 రోజుల లోపలే ముళ్ళు లేవు. ముళ్ళు లేని బంధం వేశారు కదా. ఎక్కడున్నా ఏది ముడి చూపించండి ఒకళ్ళైనా. ఎక్కడ ముడి కట్టుకున్నారు? ఎక్కడా ముడి లేదు. వాళ్ళ బ్రెయిన్లో కట్టుకున్నారు ముడి. అది
అది నిరాకారమా సాకారమా? మరి అన్ని చోట్ల నిరాకారమే పని చేస్తోంది, సాకారం పని చేయటంలే. సాకారం ఎక్కడ పనిచేస్తుందంటే చూడు, నీ శరీరానికి నీ జ్ఞానానికి ముడి వేశామన్నామే, ఆ ముడి తెగిపోతోంది. ఎప్పుడు? తెలివి తప్పినప్పుడు కదా. దీన్ని వదిలిపెట్టి అది పోతోంది కదరా, దీంట్లో పెట్టుకొని ఉంటుందా? అట్లా మీరు లోపలికి వెళితే అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళ్ళే కొద్దీ మీకు చాలా చిత్రమైనటువంటి సంగతులు తెలుస్తాయి. ఆ తెలిసినప్పుడల్లా మీకు ఆనందం కూడా కలుగుతుంది. ఎందుకంటే అవన్నీ ఆనందంతో వచ్చినవి, ఇవన్నీ దుఃఖంతో వచ్చినవి. అంటే వీటి పర్యవసానం దుఃఖం, దాని పర్యవసానం ఆనందం. అందుకని ఏ విషయంలో మాట్లాడినా చెరుకు కూడా ఎక్కడ కొరికినా తీయగా ఉంటుంది. అట్లా బ్రహ్మానందం పరమ సుఖదం. ఏమిట్రా బ్రహ్మానందం? కేవల జ్ఞానమూర్తి. జ్ఞానమే మూర్తీభవించిన చోట ఆనందం ఉంటుంది, అజ్ఞానమే మూర్తీభవించిన చోట దుఃఖం ఉంటుంది. అజ్ఞానం ఎక్కడ మూర్తీభవించింది? నాకు, నా భార్యకు, నాకు, నా కొడుక్కి ఏ బంధమైతే నేను వేసుకున్నానో ముడి, అది నాకు దుఃఖాన్నే ఇస్తుంది. ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది, ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది అంటే సంయోగ కాలంలో ఆనందాన్ని ఇచ్చి వియోగ కాలంలో దుఃఖమిచ్చేది ఏదైనా అది దుఃఖం కిందికే లెక్క. ఎందుకని? కొస ఏమిటి? నీకు ఫైనల్ డెసిషన్ ఏమిట్రా? దుఃఖం. సంయోగ కాలంలో ఆనందాన్ని ఇచ్చింది. సంయోగం అంటే ఇద్దరు కలిసి ఉన్న కాలం. ఎప్పుడు కలిశారు అంటే పెళ్లి రోజున కలిశారు. వియోగం అయిందనుకో అంతకంటే దుఃఖం లేదు. లైఫ్ పార్ట్నర్, లైఫ్ లాంగ్ పార్ట్నర్, లైఫ్ లాంగ్ కొంతకాలం. ఎట్లా అంటే మీకు అర్థమయ్యేది చెప్తా. ఒక రైలు ప్రయాణమై వెళుతూ ఉంది, రైలు వెళుతోంది. ఆ రైల్లో టికెట్లు బుక్ చేసుకున్నాను నేను. ఒక స్టేషన్లో నేను ఎక్కాను, ఇంకొక స్టేషన్లో నా భార్య ఎక్కింది. భార్య కాదు అప్పటికి, ఇంకొక స్టేషన్లో ఆమె ఎక్కింది. అయితే మేమిద్దరం ఒక కంపార్ట్మెంట్లోనే కూర్చోవలసి వచ్చింది. కూర్చున్నాం. ఊరికే కూర్చోం కదా, ఎవరో ఎదురుగా ఉన్న వాళ్ళతో ఏవో మాట్లాడతాం. మన దగ్గర ఉన్నది వాళ్ళకి పెడతాం, వాళ్ళ దగ్గర ఉన్నది మనం కూడా తింటాం కదా. వెళ్ళేటప్పుడు నీ అడ్రస్సు నా అడ్రస్సు మనం రాసుకుంటాం, ఎందుకంటే తర్వాత అసలు ఎవరు మాట్లాడరు. కానీ అప్పుడు మాత్రం చాలా ఫ్రెండ్షిప్. ఆమె స్టేషన్ వచ్చిన తర్వాత ఒక్క క్షణమైనా ఇందా నుంచి వీడు నాకు ఫ్రెండ్ కదా కాసేపు ఆగితే రైలు వెళ్ళిపోతుంది. ఉంటుందా? ఉండదు కదా. అవునా కదా? భార్యాభర్తల సంబంధం అలాంటిది. ఒక రైలు అంటే ఈ ప్రపంచం ఇది నడిచిపోతూ ఉంది. ఒకడు ఎక్కాడు ముందే రైలు, ఏదో డోన్లో ఎక్కాడు ఒకడు. ఆమె కర్నూలులో ఎక్కింది, ఆమె జడ్చర్లలో దిగిపోయింది. వీడు హైదరాబాద్ దాకా ప్రయాణం చేయాలి. అరే నేను హైదరాబాద్ దాకా పోతున్నానే ఎవర్రా అని వీడు ఏడుస్తూ కూర్చుంటాడా? ఆమె ఆ కంపార్ట్మెంట్లో ఉన్నంతసేపు ఆమెతో మాట్లాడాడు. ఆమె పెట్టింది తిన్నాడు, వీడి పెట్టింది ఆమె కూడా తిన్నది. ఎందుకు వాడికి దుఃఖం కలుగుతోంది? అది రైల్వే కంపార్ట్మెంటు, ఈ కంపార్ట్మెంట్లో మేము కొంచెం సేపే ఉంటాము అని వాడికి ముందే తెలుసు. అందుకని ఉన్నన్నాళ్ళు ప్రేమగా కలిసి ఉన్నా పోయిన తర్వాత వాడేం బాధపడాడు. కానీ ఇక్కడ వీడు ఇది పర్మనెంట్ అనుకుంటున్నాడు. ఇది రైలు అని వాడు అనుకోవటంలే, ఇది మా ఇల్లు, ఈ ఇంట్లో మేమిద్దరము శాశ్వతంగా ఉంటాము అని అనుకుంటున్నాడు.
అందువల్ల వాడికి దుఃఖం కలుగుతుంది. ఈ తతంగం అంతా ఎవడికి, ఎవడైతే జీవ అయినాడో, ఎవడు జీవ అయినాడు, ఎవడైతే దేహాన్ని జ్ఞానాన్ని కలిపాడో, ఆ కలపడాన్ని ఏమనాలి? చిదోర్గ్రంథి. చిత్తు అచిత్తు కలిసినటువంటి ముడి. గ్రంథి అంటే ముడి. కొంతమందికి ఇంటి పేరు గ్రంథి అని ఉంటుంది. గ్రంథి అంటే ముడి. ఏ ముడి అంటే 3 ముడులు. 2 ముళ్ళు వేస్తే ఊడిపోతాయి. 3వ ముడి వేస్తే పీఠముడి అంటారు. అది ఊడదీయడానికి రాదు. అందుకని దాని పేరు గ్రంథి అన్నారు. చిదోర్గ్రంథి. ఆత్మ అనాత్మ కలిసిన చోటు, పేడ బెల్లం కలుపుకున్న చోటు కదా. అందుకు పనికిరాదు. పోన్లే పారాణి తయారు చేశారు, అందుకే పారాణి చెప్పాను నేను. పారాణి తయారు చేశారు. పసుపు వాడవలసిన చోట వాడగలరా? సున్నం వాడవలసిన చోట వాడగలరా? ఎక్కడికి పనికిరాదు. అందుకని ఇది ఆత్మ కాదు, అనాత్మ కాదు. ఇందాక మొట్టమొదటి ఏమన్నాడు? మొట్టమొదట జీవుడు ఆత్మే. అయితే అక్కడ కింద క్లాసు పెట్టాడు. కేవలం జ్ఞానం అనుకుంటే వాడు ఆత్మ. కేవలం జ్ఞానం అనుకోడు వాడు. జ్ఞానం శరీరానికి ఉందనుకుంటాడు. నా జ్ఞానం ఉందంటాడు. ఇంకా చూడు, జ్ఞానం ఎవరికి ఉంది? నాకుంది. నాకుందా నేనుకుందా? వాడు అంటండ్రా, ఏంట్రా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నాకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది అంటాం కదగా. నాకుంది అంటున్నావు, నేను జ్ఞానాన్ని అంటావు. నీ మాట ఏ మాట నమ్మమంటావో చెప్పు. నువ్వు జ్ఞానానివా? నీకు జ్ఞానం ఉందా? నాకు అన్నావంటే వెంటనే నీ శరీరానికి జ్ఞానం ఉంటుందా? ఉండదు. జ్ఞానం ఎవరికి ఉంటుంది? నేనుకుంటుంది కదా. ఎవరైతే నేను అని తయారైందో, అసలు నేనెవరో ఇంకా కాస్త లోపలికి వెళదాం. ప్రతి ప్రశ్నకి పైన ఆన్సర్ మనకు అర్థమైనా కూడా అంతర్ముఖం ఇంకా లోపలికి దిగు. నేనుకు జ్ఞానం ఉంది అని చెప్తున్నా. అసలు నేనెవరు అని క్వశ్చన్ వేసుకో. ఎవరో చెప్తా. ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. కుండలన్నీ గోదావరిలో ఉన్నాయి. గోదావరి కుండల నిండా గోదావరి నీళ్లు ఉన్నాయి. కుండలో ఏ నీళ్లు ఉన్నాయి? గోదావరి నీళ్ళే ఉన్నాయి. ప్రతి కుండలో ఉన్న నీరులో తేడా ఉందా? లేదు. ఎందుకని? అన్నిట్లో కూడా గోదావరి నీళ్ళే ఉన్నాయి. సూర్యబింబానికి ఏ విధమైన పక్షపాత వైఖరి లేదు. సూర్యబింబం ఏం చేస్తుంది? అన్ని కుండల్లో తన ప్రతిబింబాన్ని పంపిస్తుంది. ప్రతిబింబాన్ని పంపించిందా? అవే పడ్డాయా? అవే పడ్డాయి. ఎందుకని పడ్డాయి అంటే నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి అడుగు భాగాన కుండ లేకపోతే ఆ బింబం పడదు. ఎందుకని? నీళ్లు ట్రాన్స్పరెంట్ మిర్రర్ లాంటివి కాబట్టి అవి ఈ కాంతి త్రూ వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోవడానికి అడ్డం లేకుండా కింద కుండ ఉంది. కుండలో నీళ్లు ఉన్నాయి. నీళ్ల మీద సూర్యబింబం పడింది. ఆ సూర్యబింబం సూర్యుడిలాగా కనపడుతోంది. ఇప్పుడు కుండలో ఒక సూర్యుడు ఉన్నాడు. కుండ ఉండడం వల్ల కుండ లోపల చీకటి వచ్చింది. ఎందుకని వచ్చింది అంటే ఆ చీకటికి కారణం కుండ అంచులు. కుండ అంచుల వల్ల కుండలో చీకటి ఉంది. కుండ అంచుల వల్ల నిజంగా చీకటి రాకూడదు కుండలోకి. కుండనే అడ్డం పడింది. ఎవరికి? ఆ కుండ లోపలి భాగానికి. అందుకని చీకటి వచ్చింది. ఈ చీకటిని ఈ వెలుగు పోగొడుతుంది. ఏ వెలుగు? ఆ సూర్యరశ్మి ప్రతిబింబం పోగొడుతుంది. ఇప్పుడు ఆ సూర్యరశ్మి ప్రతిబింబం
ఏ చీకటిని ఆక్రమించి, ప్రతిబింబం నిజంగా జడం, ప్రతిబింబం చేతనం కాదు. చేతనం ఎవరు అంటే సూర్యుడు. ఈ ప్రతిబింబం అంతా కుండలో పడ్డ సూర్యబింబ ప్రతిబింబం అది కదా. అది ఏం చేసింది అంటే కుండలో ఉన్న చీకటినంతా పోగొట్టింది, కుండలోకి వెలుగు తెచ్చింది. కుండలోకి వెలుగు సూర్యుడు దాలే, కుండ బయట సూర్యుడి వెలుగు, కుండ బయట సూర్యుడి వెలుగుంది, కుండ లోపల ప్రతిబింబం వెలుగుంది. ఇప్పుడు నీకున్న జ్ఞానం అది. నీకు జ్ఞానం ఉంది అంటున్నావు, నీకు ప్రజ్ఞ ఉంది అంటున్నావు. ప్రజ్ఞ ఎక్కడుంది, జ్ఞానం ఎక్కడుంది? ప్రజ్ఞ కుండ వెలుపల ఉన్న సూర్యకిరణం, సూర్యకాంతి. అర్థమవుతుందా అమ్మా? జ్ఞానం ఎక్కడుంది? కుండ లోపల కదా. ఇప్పుడు నీకు జ్ఞానం ఉందా అని అడిగితే నీ లోపల జ్ఞానం ఉంది, అందుకని నీవు జ్ఞానం కదా. నీ శరీరానికి ఆ జ్ఞానాన్ని ఆపాదిస్తున్నావు. చిదోర్ గ్రంథి అది. నీ శరీరం బయట జ్ఞానం లేదు, ఇక్కడేముంది? ప్రజ్ఞ ఉంది. నీ జ్ఞానానికి నీ ప్రజ్ఞకి తేడా చెప్తా, ఇంకా వినండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పోగొట్టవాకండి. నీ జ్ఞానం ఏం చేస్తుందంటే, నేను ఇట్లా వేడి గ్లాసును ముట్టుకున్నాను అనుకోండి, పొయ్యి మీద ఉన్న మూతను మనం ఒక్కోసారి ఇట్లా తీస్తాం కదా, ఏ పట్టుకారు పట్టుకోకుండా. ఇట్లా తీయగానే ఇమీడియట్గా ఇక్కడ కాలుతుంది, వెంటనే ఇక్కడ కాలుతుంది. వెంటనే ఏది పనిచేస్తుందో అది జ్ఞానం, నీ జ్ఞానం కదా. నువ్వేదన్నా ఒక పని చేయాలంటే నీ మనస్సులో అది చేస్తే ఈ కష్టం వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది అని చెప్తోంది, అది ప్రజ్ఞ. చూడు, నువ్వు ముట్టుకోగానే కాలుతోంది, కాలు వేయంగానే పాము కాటేస్తోంది, కాలు పెట్టగానే ముళ్ళు గుచ్చుకుంటోంది, ముళ్ళు గుచ్చుకుందని నీకు తెలుస్తోంది. ఇదంతా ఏమిటి? జ్ఞానానికి ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. ప్రజ్ఞ అట్లా పని చెయ్యదు. నీకు తెలివి తప్పింది అన్నది ప్రజ్ఞ. కరెంట్ ఉంటుంది హోల్డర్లో, బల్బు తీసుకుంటోంది, వెలుగుతోంది కదా, ఇది జ్ఞానం, అది ప్రజ్ఞ. ప్రజ్ఞ వెలగదు. మరి అది ఏంటండి? ఇందాక మీరు అది ప్రజ్ఞ, నాకు ఆలోచిస్తే ఇది తప్పు, ఇది రైటు, ఇది చేస్తే నీకు కష్టం, ఇది చేస్తే కష్టం లేదని నాకు చెప్తోంది అన్నారే, అది ఎవరు అంటే ఇది ఏమో జ్ఞానం. నీ ఇమీడియట్గా నీ చేయి ముట్టుకోగానే కాలేదు, అది నీ బుద్ధి మీద పనిచేసినటువంటిది. ఆ ప్రతిబింబం, ఆ సూర్యబింబం ఉందే, అది డైరెక్ట్గా పడింది. ఇందాకటిది ఆ బింబంలో నుంచి ఆ కుండని కాంతివంతం చేసింది. చాలా మైండుకోవాలి మీరు. ఊరికే ఉంటే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే నేను చెప్పే 2 మాటలు అర్థమయ్యే లోపల ఆ కింద మాట పోయి ఉంటుంది, ఖచ్చితంగా పోతుంది. దాని లక్షణమే అది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, చిదోర్ గ్రంథి వల్ల జీవుడు అనేవాడు వస్తున్నాడు. అందుకే జీవుడికి శాశ్వతత్వం లేదు. జీవుడు అశాశ్వతం. అశాశ్వతం అంటే నెక్స్ట్ మూమెంట్ మనకి తెలియదు, తర్వాత ఇంకొక క్షణం ఏమవుతుందో మనకి తెలియదు. మనం వెంటనే ఉండొచ్చు, నెక్స్ట్ మూమెంట్ ఏం తెలియదు, రేపే చచ్చిపోతాను అన్నారు కదండి, మీరు ఇంకా బతుకున్నారేమని అడిగితే ఎప్పుడు అన్సర్టనిటీ, మనం ఎప్పుడు పోతామో మనకి తెలియదు. ఎందుకంటే దీని పేరు గాలిలో పెట్టబడిన దీపం. మనం అనుకుంటున్నాము చాలా, నేనంతా లోపల చాలా దాచుకున్నా, ఎన్ని దాచుకున్నావో తెలుసునా, ఎన్ని రహస్యాలు దాచిపెట్టుకున్నావు నీ లోపల, ఎవ్వరికి చెప్పకుండా ఎంతంత డబ్బులో దాచుకున్నావు రహస్యంగా కదా. అవన్నీ ఎవ్వడికి చెప్పలే. కానీ నీ జ్ఞానం పోతే
నువ్వేం దాచుకున్నావో కూడా ఎవ్వడికి తెలియదు. అవి అంతే, సమాధి అయిపోతాయి మనం చచ్చిపోతే. అర్థమైందా? 4వ ప్రశ్న అందరికి అర్థమైందా? చిదోర్గ్రంథి కేవలం జ్ఞానమే అనుకుంటే జీవుడు ఆత్మ. జీవుడు కేవలం జ్ఞానం కాదు, జ్ఞానం ఉండడానికి వీల్లేదు. శరీరానికి వాడు జ్ఞానము శరీరం మీద ఆపాదించబడింది. అందుకని ఒక నాది ఒక నేను కలిస్తేనే నీకు జీవుడు ఏర్పడతాడు. వాళ్ళిద్దరూ పసుపు సున్నం లాంటి వాళ్ళు. అది గుర్తుపెట్టుకుంటే మీకే తెలుస్తుంది. సరేనయ్యా, జీవుడు ఆత్మ అనాత్మ అని మీరు తేల్చి పారేశారు. జీవుడు ఆత్మ కాదు, అనాత్మ కాదు కదా. మధ్యలో వాడు ఎలాంటి వాడు అంటే పారాణి లాంటి వాడు. ఎందుకు రాట అంటే ఇద్దరి కాంబినేషన్స్తో వాడు బయటకు వచ్చిన వాడు. అందుకని వాడిని వదిలేద్దాం. సరే, నెక్స్ట్ ఈశ్వరుడు ఇంకోడు ఉన్నాడు. జీవుడు ఈశ్వరుడు కూడా ఉన్నాడు మనకి. మరి ఈశ్వరుడు ఆత్మన అనాత్మన? జీవుడు ఆత్మన అనాత్మన అంటే సరే, ఈ పాఠం అయిపోయింది. ఈశ్వరుడు ఆత్మన అనాత్మన? ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడైతే ఆత్మ, విగ్రహం అనాత్మ. జీవుడి దగ్గర జ్ఞానము మూర్తి రెండు మనలాగే రెండు ఉన్నాయి. అయితే ఈశ్వరుడికి నా జ్ఞానానికి గోచరించేది విగ్రహమే. నీ జ్ఞానానికి గోచరించేది విగ్రహం. తిరుపతికి పోతే మనకి ఎవడు కనపడతాడు? వెంకటేశ్వర స్వామి విగ్రహం కనబడతాడు. వెంకటేశ్వర స్వామి కనపడడు. కానీ వెంకటేశ్వర స్వామి మహిమ గలవాడు, విగ్రహం మహిమ గలవాడు కాడు. నిజంగా మీకు తెలియదు, నేను చెప్తున్నానని మీరేం అనుకోవాకండి. ఏ దేవుడైనా ఆ విగ్రహాన్ని స్థాపించే ముందర ఒక రాగి రేకు మీద మంత్రాక్షరాలు రాస్తారు. వాటిని బీజాక్షరాలు అంటారు. బీజం అని ఎందుకన్నారంటే ఏ విత్తనమైతే నాటితే ఆ విత్తనం కాలక్రమేణా మొలకెత్తుతుందో దాన్ని బీజం అంటారు. బీజం అంటే విత్తనాలు. విత్తనం వేస్తే మొలకెత్తాలి, అది కాలక్రమేణా మొలకెత్తుతుంది కదా. ఒకసారి మొలకెత్తితే ఇంక అయిపోదు. అది ఎట్లా పుష్పించి ఫలించి మళ్ళీ అది చచ్చిపోయే వరకు ఉంటుంది. దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే భూమిలో నుంచి మొక్క ఎలా శక్తిని లాక్కుంటుందో అట్లా ఈ రాగి రేకు కూడా మెటల్ కదా, కండక్టర్ కదా, అందుకని ఇది లాక్కుంటూ ఉంటుంది భూమిలో నుంచి శక్తిని. అందుకని ప్రతి విగ్రహానికి మీరు ఏ విగ్రహం అన్నా ప్రతిష్ఠించారు అంటారు చూడండి. విగ్రహం తయారయ్యేటప్పుడు ఆ శిల్పి దాని మీద కాలు కూడా పెట్టి తొక్కుతాడు కదా. ఎందుకంటే మరి కళ్ళు చెక్కాలంటే వాడు దాని కాలు మీద నుంచుని వాడికి అనుకూలంగా ఉండే పొజిషన్లోనే చెక్కుతాడు, లేకపోతే చెక్కలేడు. చెక్కినంతసేపు వాడు అది రాయి ఎవడికి? ఆ శిల్పికి. ఆ శిల్పి ఆ రాతి శిల్పాన్ని దాన్ని విగ్రహం అంటాం. అది తీసుకొచ్చి అట్లాగే ఇంకొకటి బొమ్మ చేసిన మనం ఇత్తడి అవన్నీ చేస్తారు, వెండి బొమ్మలు తయారు చేస్తారు, విగ్రహాలు. మనకి పంచలోహాలే కాదు బంగారంతో కూడా చేస్తారు. అక్కడ షరా బజార్కి వెళితే పెట్టెలో గాజు పెట్టెలో పెట్టుంటాయి ఇంత వినాయకుళ్ళు, ఇంత లక్ష్మీదేవులు. మీరేమనుకుంటారు? లక్ష్మీదేవి అనుకుంటారు. ఆమె లక్ష్మీదేవి కాదు, వినాయకుడు అనుకుంటారు. వినాయకుడు కాదు వాడు. నీ మెళ్ళో పెట్టుకుంటే గొలుసుకి ఎంత ప్రాముఖ్యం ఉందో దానికి కూడా అంతే ఉంది. మరి అయితే ఈ విగ్రహానికి దానికి ఏమిటండి తేడా అంటే, శిల్పి అట్లా విగ్రహం చెక్కిన తర్వాత దేవాలయం వాళ్ళు ఆ విగ్రహం తెచ్చుకుంటారు. దేవాలయ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ అంటారు. ప్రతిష్టకు రాగి రేకు మీద బీజాక్షరాలతో రాసి కొన్ని వేలు జపం చేసి
అంత జపము, అంత క్షీరాభిషేకము, దానికి తర్వాత హోమం, ఈ 3 చేసి ఆ రాగి రేకుని చాలా శక్తివంతంగా తయారు చేస్తారు. దేంతో అంటే మంత్రంతో కదా. యావత్ పృథ్వీ దైవాధీనం, ఈ భూమి అంతా భగవంతుడి అధీనంలో ఉంటుంది. తద్దైవం మంత్రాధీనం, ఆ దేవుణ్ణి మంత్రం తన చేతిలో ఇట్లా పెట్టుకుందిట. ఎట్లా పెట్టుకుంది అంటే బీజ రూపంగా పెట్టుకుంది. దేవుడి శక్తి అంతా ఎక్కడుంటుంది? బీజ రూపంగా ఉంటుంది, అక్షర రూపంగా ఉంటుంది. అందుకే అక్షరం అన్నారు దాన్ని. అక్షరం అంటే ఏమిటి? క్షరం కానిది, నాశనం కానిది అక్షరం. ఆ రాగి రేకు మీద అక్షరాలు రాశారు. ఆ అక్షరాలు మీకు ఊరికే మీకు బొమ్మల్లాగా కనబడతాయి, బొమ్మలు కావు. దాంట్లో ఒక శక్తి నిక్షిప్తం చేయబడింది. నిక్షిప్తం అంటే బ్యాంకులో, ట్రెజరీలో ఎట్లా దాచిపెట్టుకుంటామో అట్లా దాంట్లో దాచారు. అయితే ఆ గింజలన్నీ ఏం చేస్తున్నాయండి? భూమిలో గింజ నాటితే భూమిలో ఉన్న శక్తిని ఎట్లా లాక్కొని తెస్తున్నదో అట్లా ఈ బీజాక్షరాలు భూమిలో పాతి పెడతారు. ముందు దాని మీద ఈ విగ్రహం పెడతారు. ఈ విగ్రహానికి కావలసిన, వెంకటేశ్వర స్వామికి మొక్కుంటే అన్నీ అయిపోతాయి అంటారు. ఆ విగ్రహాన్ని కాదు, దాని కింద ఆ పెట్టిన యంత్రం మీద ఆధారపడింది. అక్కడ ధనాకర్షణ అనే యంత్రం పెట్టారు మహర్షులు. శ్రీశైలంలో అక్కడ ధనాకర్షణ, జనాకర్షణ కూడా పెట్టేశారు. అందుకే విపరీతంగా జనాలు వెళ్తారు. ఎక్కడికి? అది శ్రీశైలంలో ఇంకేదో ఆకర్షణ యంత్రం పెట్టారు ఆ లింగం కింద. దానివల్ల అంటే శ్రీశైలం ఎప్పుడు మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య, అది కేంద్రంగా చెప్తున్నాం మనం. శ్రీశైలానికి ఏ దిక్కులో మనం పూజ చేస్తున్నామో, మనం ఉన్నామో అవన్నీ చెప్తున్నారు. అట్లా కేంద్ర బిందువుగా దాన్ని పెట్టుకున్నారు. ధనాకర్షణ, జనాకర్షణ బిందువుగా దీన్ని పెట్టారు. ఇప్పుడు మీకు ఆ లోపల ఉన్న దీనివల్ల మీ ఇంట్లో కూడా, మా స్థలంలో శంకుస్థాపన చేశాము. శంకు అనే దాని పేరుగా చేసి ఒక చెక్కని శంకుని బిగిస్తారు ముందు భూమిలో. తర్వాత దానికి మీకు చెప్తారే పూజ చేస్తారు కదా ఈశాన్యం దిక్కులో. దానివల్ల ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాలు నిలబడుతుంది, దీనికి పవర్ అక్కడి నుంచి వస్తుంది. దీనికి పవర్ ఏంటి అంటే దీనికి లైఫ్ టైం 100 years, 200. మా ఇల్లు 1904లో కట్టారు, బాపట్లలో మా ఇల్లు. మొన్న మేము వెళ్ళినప్పుడు కూల్చేశారు. 1904 అంటే 120 సంవత్సరాలు. మేమే చూసాం, వీళ్ళందరికీ చూపెట్టా కూడా. ఇటుకలు కూడా ఏం చెదరలేదు. ఆ కాలంలో సున్నంతో కట్టారు ఇల్లు, సున్నం బెల్లం, సిమెంట్లు లేవు 1904లో. మీకు 1904 అని ఎట్లా తెలుసు అంటే మా ఇంటి మీద రాశారు 1904 అని. అది పిల్లర్లు లేవు, భీములు లేవు కదా, కేవలం గోడలు, దంతెలు ఏం. మరి ఆ చెక్క కూడా తుప్పు పట్టలేదు, చెక్క తుప్పు పట్టదు, చెదపట్టలేదు. మొత్తం మెట్లు అన్నీ పైన వరకు. మాది 3 అంతస్తుల ఇల్లు. పైన ఇంకా మా నాన్న సంధ్యావందనం అవన్నీ ఏమిటో జానాలు చేసుకోవడానికి పైన కూడా ఒకటి కట్టుకున్నాడు, పెంట్ హౌస్ లాగా. 3 అంతస్తులు మేము కాపురం ఉండే ఇల్లు. ఏం కాలేదు. ఎందుకు అంటే ఆ కింద వేసిన యంత్రం పవర్ అది. మన ఇళ్ళన్నీ ఎందుకు కూలిపోతున్నాయి? కొన్ని ఇళ్ళు అయితే స్లాబ్ వేయగానే ఒక 10 ఏళ్ళకే కూలిపోతుంది. అంటే వాటికి ఏం మంత్రశక్తి లేదు, జీవశక్తి లేదు. ఆ శక్తి ఏదో మనకి తెలియదు. అందుకే తన మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ బ్రాహ్మడు ఇప్పుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఆలోచించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈశ్వరుడు అని అడిగారు కదా. ఈశ్వరుడు అంటే విగ్రహమా ఏమ్మా?
నీ జ్ఞానానికి గోచరించేది విగ్రహమే. అందుచే అది అనాత్మ. ఏది అనాత్మ? ఎవరి దర్శనానికైతే మీరందరూ ఉళ్ళూరుతున్నారో దర్శనమైందా? అబ్బా బాగా అయింది. ఎందుకంటే నేను విఐపి దర్శనానికి అయ్యాను. 10,000 దర్శనం ఏమ్మా? దాని ఆకారము, దాని రూపము, నామము శిలైనా, దారువైనా, లోహమైనా, మృత్తికైనా అది అనాత్మనే. మరి అందులో ఆత్మ ఎక్కడుంది? అందులో ఆత్మ ఎక్కడుంది? ఆ రాగి రేకు మీద రాయబడిన అక్షరంలో ఉంది. అదే మీకు ఆ విగ్రహాన్ని పవర్ఫుల్ అని చెప్తోంది. మీ కోరికలు తీర్చింది అది. ఆ స్వామి చాలా మహిమగల దేవుడు. ఆ స్వామి రాయి. ఆ మహిమ ఏది అంటే మనకి తెలియదు. మనకి ఏం తెలుసురా? 3 తెలుసు. అవి ఎవ్వడు చెప్పక్కర్లే కదా. ఆహారము, నిద్ర, భయం, మైథునం. సామాన్యమేత పశుభిర్నరాణం. మన్ని కూడా పశువుల జాతిలో చేర్చారు. ఈ 4 ఉంటే మనిషి జాతిలో చేర్చలే. ముందు మనం మనుషులం కావాలి, తర్వాత మనీషి కావాలి, తర్వాత దైవం కావాలి. అది అందుకని ఈశ్వరుడు నువ్వు అంటున్నావే ఎక్కడో ఉన్నాడని. ఈశ్వరుడు లేడు నాయన. జీవుడు ఎట్లా లేడో ఈశ్వరుడు కూడా అట్లా లేడు. మరి ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏమిటి అంటే, ఈశ్వరుడు ఇది నేను అని, ఇది నాది అని వాడు అంటలే. జీవుడు ఇది నేను, ఇది నేను, ఇది నాది అంటున్నాడు. అందుకని ఈశ్వరుణ్ణి ఏమన్నారంటే, కంసలివాడు నగ తయారు చేసేవాడు. నిమిత్త ఉపాదాన కారణాల్లో కదా. ఉపాదాన కారణం బంగారం అయితే నగ తయారు చేసేవాడు నిమిత్త కారణం. బంగారం ఊరికే మన ఇంట్లో పెట్టుకుంటే నాకు గొలుసు రావే అంటే రాదు. బంగారం గొలుసు ఇవ్వలేదు. బంగారాన్ని గొలుసుగా మార్చగలిగిన శక్తి కంసలికి ఉంది. కుమ్మరికి ఏముంది? మట్టిని కుండగా మార్చగలిగిన శక్తి ఉంది. బ్రాహ్మణుడికి ఏముంది? ఆ దైవాన్ని, ఆ రాతిని దేవుడుగా మార్చగలిగిన శక్తి ఉంది వాడికి. ఆ రాతినే కాదు, నీ దగ్గర ఒక ఒక్క పలుకు పెట్టి ఓ పశువు గౌరవం పెట్టి అదే దేవుణ్ణి చేయగలడు. అంటే వాడికి ఏముంది? ఒక శక్తి ఉంది. శక్తి ఉందని ఒప్పుకోవాలి ముందు. ఆ శక్తి అవ్యక్తమై వ్యక్తమైందన్న మీ ఇష్టం. దాన్ని అది అట్లాగే రావాలి. ఈ తయారు చేసేవాడు, ఆ శక్తి కలవాడు ఎవడో ఒకడు ఉండాలి. టేబుల్ తయారు చేయాలన్నా ఒకటి ఉండాలి కదా. కుండ తయారు చేయాలన్నా ఒకటి ఉండాలి కదా. నగ తయారు చేయాలన్నా ఒకటి ఉండాలి కదా. ఆ ఉన్నవాడు ఆ నగ మీద అభిమానం లేదు వాడికి. అన్ని సొమ్ములు ఆ కంసలి వాడే చేస్తాడు. కానీ ఈ సొమ్ము నాది అని ఉండదు వాడికి. చేసేటప్పుడు కూడా ఇది ఎవరి కోసమో చేస్తున్నాను, ఇది వాళ్ళది, చేసేది నేను, కానీ ఈ నగ మీద నాకు అట్లా కుమ్మరివాడు కూడా కుండలు తయారు చేస్తూ ఈ కుండలన్నీ నేను చేస్తున్నాను, ఈ కుండ మీద నాది అనే అభిమానం ఉండదు. ఈ కుండ పెళ్లి కుండగా పోయినా, ఇమీడియట్గా పగలగొట్టే చావు కుండగా పోయినా వాడికి దుఃఖము లేదు, బాధ లేదు. ఎవడికి? ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏమిటంటే, జీవుడు దీన్ని అభిమానిస్తాడు, ఈశ్వరుడు దీన్ని అభిమానించాడు. జీవుడు దీన్ని తయారు చేసుకున్నాడు, ఈశ్వరుడు తయారు చేయిస్తున్నాడు. తేడా తెలిసిందా? ఈశ్వరుడు తయారు చేయిస్తున్నాడు, వాడికి దీని మీద మమకారం లేదు.
ఆలోచించండి. ఇంద్రుడు వర్షిస్తున్నాడు అంటారు. ఇంద్రుడు మేఘాలని ప్రేరేపణగా ఆ గోవర్ధనగిరి ఎత్తినప్పుడు చెప్తారు కదా, ఇంద్రుడు మేఘాలను వర్షిస్తున్నాడు అని. మేఘాలు పతంతి, కింద పడుతున్నాయి. ఎవడు పడుతున్నాడు అంటే ఎవడు పాపం చేస్తే వాడు కింద పడతాడట. అవి పాపం చేసినాయి. ఏం పాపం చేసినాయి? అవి సముద్రంలో నుంచి నీళ్ళని తీసుకొచ్చి ఎవరికి ఇవ్వమని చెప్పారో వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరికి ఇవ్వమని చెప్పారు? వాడిపోయిన పొలాలకు ఇవ్వరా? దాహార్తితో ఉన్న జనానికి నీళ్లు తాగడానికి ఇవ్వరా? ఇవి పుణ్యం పనులు. కానీ అదేం చేస్తోందంటే మేఘాలు ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ కొండల మీద వర్షిస్తున్నారు. కొండ మీద ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కాబట్టి దాని కష్టమంతా ఏమైపోయింది? వృధా అయిపోయింది. పతంతో నరకార్ణవే. ఎక్కడ పడుతున్నాయి అంటే కొండ మీద నుంచి నీళ్లు జల 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 రాలి కింద పడుతుంది. కింద పడిపోని ఏమన్నా ఏ పొలానికన్నా ఉపయోగపడుతున్నాయా? ఏం ఉపయోగపడలే. ఏమైనాయి? నదిలో వెళ్ళి మనం ఆనకట్టలు కట్టుకుని ఆ నీళ్ళని తెచ్చుకుని మనం బ్యారేజీలు కట్టుకుని ఏదో పంట పొలాలకు మనం తరలించుకుంటే వస్తున్నాయి. కానీ వాటికి అవి ఏం రావటంలే కదా. ఆలోచించండి. మరి ఇంద్రుడు నేను వర్షించాను, ఇంద్రుడు దేవతలు, ఇంద్రుడు నేను వర్షించాను అంటల్లే. మేఘాలను నేను ప్రేరేపణ చేశాను అంటల్లే ఇంద్రుడు. ఇంద్రుడు ఈశ్వరుడు. అది ఈశ్వరుడు అని ఎందుకన్నారండి? శివుడు కాదమ్మా, ఈశ్వరుడు. ఎవడి దగ్గర ఐశ్వర్యమైన శక్తి ఉంటుందో వాడు ఈశ్వరుడు. కంసలు వాడు ఈశ్వరుడు. ఎందుకని? వాడి దగ్గర శక్తి ఉంది. నీ దగ్గర లేనిది వాడి దగ్గర ఉన్నది. అర్థమవుతోంది కదమ్మా. కుమ్మరివాడు ఈశ్వరుడు. నీవు చేయలేంది వాడు చేస్తున్నాడు. ఐశ్వర్యమైన శక్తి. ఐశ్వర్యమైన శక్తి ఎప్పుడూ కూడా ఎవడి కోసమన్నా ఉపయోగపడుతుంది, తన కోసం ఉపయోగపడదు. వాడి కోసం అక్కర్లే. వాడు దాంట్లో వాడు కొంచెం కాజేసుకుంటున్నాడంటే అది వాడి పాపం, అది మనకు సంబంధం లేదు. అర్థమైందా? ఇప్పుడు కొంచెం తీసుకుంటున్నాడు కదండి అంటే అది వాడి కర్మ. కానీ వాడికి దాని మీద ఇది నా నెక్లెస్ అని నీకు అనుకున్నట్టుగా వాడు ఎప్పుడూ అనుకోవటల్లా, అనుకోడు. అందుకని వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఈ ప్రపంచం మీద అభిమానం లేదు. దీనికి అన్ని పనులు చేస్తాడు. ఆ పనులు చేసేవాడెవడు అంటే అది దిక్కులన్నీ, దిక్కులు ఉన్నాయి కదా మనకి. ఈ దిక్కులు సూర్యుడు భూమి తిరుగుతూ ఉండడం వల్ల సూర్యకిరణాలు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దిక్కులో పడతాయి. అలా పడటం వల్ల వాతావరణం మారుతుంది. మనకి ఎండ రావడం కానీ వాన రావడం కానీ వీటన్నిటికీ దిక్పాలకులు పనిచేస్తున్నారు. నిజంగా మనుషులు కాదు. అది నిజంగా దిక్పాలకులు అనేవాళ్ళు మనుషులు కాదు. సూర్యకాంతి భూమి తిరుగుతుంటే దిక్కులు అలా పనిచేస్తాయి కదా. ఆ శక్తి దానివల్ల భూమిలో పంట పండుతోంది, వర్షం వస్తోంది, ఎండ వస్తోంది. ఎండాకాలం వచ్చింది, ఎండ వచ్చింది. ఎండాకాలం ఎందుకు వచ్చింది? భూమి తిరగడం వల్ల వచ్చింది. సూర్యుడు అదే ఉత్తరాయణం, అదే దక్షిణాయనం. సైన్స్ అమ్మా ఇది. ఇది మా సొంత పెత్తనం కాదు. అట్లా రావడం వల్ల ఒక శక్తి పనిచేస్తోంది. ఏ శక్తి? సౌరశక్తి పనిచేస్తోంది. సౌరశక్తి పనిచేసి ఏం చేస్తోంది? భూమి అంతా ఎవ్వడు ఏం చేయకుండానే భూమి చీలుతుంది. ఎప్పుడు 48-50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు. ఎప్పుడు 48-50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందా? ఉండదు. ఎందుకని? భూమి మళ్ళీ టర్న్ అయింది. ఇప్పుడు మళ్ళీ దక్షిణాయనం వచ్చింది. ఆ ఎండలాగా ఇప్పుడు ఎండ ఉండు అంటే ఎండలు ఉండదు, ఉండకూడదు. ఇప్పుడు ఏం కావాలి అంటే మళ్ళీ వర్షం. అదే అందుకే గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, అన్ని ఋతువులు మారుతున్నాయి. ఇవన్నీ సూర్యుడు తిరగడం, భూమి తిరగడం వల్ల
మనకు ఏర్పడుతోంది. వీళ్ళందరూ ఏ శక్తి అయితే వర్షం కురవడానికి, మేఘాలు వెళ్ళటానికి పనికొస్తున్నదో ఆ శక్తి ఈశ్వరుడు. ఈశ్వరుడు అని ఎందుకన్నా? ఐశ్వర్యమైన శక్తి వాడి అధీనంలో ఉంది. మీరు అక్కర్లేదన్నా ఎండాకాలం ఎండొస్తుంది, వానాకాలం వానొస్తుంది, చలికాలం చలి వస్తుంది. మీరు చలి రప్పించండి, రప్పించలేరు. మరి మీరేం చేస్తారంటే ఎండగా ఉన్నప్పుడు చల్లగా ఉండడం కోసం ఏసీలు వేసుకుంటాం కదా, చలికాలం నాడు హీటర్లు వేసుకుంటాం. ఇప్పుడు అర్థమైంది, ఆలోచించండి. దానికై అది ఏ సంబంధం లేకుండా వస్తున్నది ప్రకృతి, అది ఈశ్వరుడు. నీకు అనుకూలంగా నువ్వు వేసుకుంటున్నది వికృతి, అది జీవుడు. ఇప్పుడు తేడా చేసుకోండి. ఈశ్వరుడికి ఎంత ఎండొచ్చినా బాధ లేదు, ఎంత వర్షం వచ్చినా బాధ లేదు, జీవుడికి బాధ ఉంది. ఇప్పుడు ఈశ్వరుడు తెలిసాడా? ఈశ్వరుడు ఆత్మనా అనాత్మనా? ఈశ్వరుడు ఆత్మ, ఎందుకంటే వాడికి దేహం లేదు. అర్థమైందా? చాలా చిత్రంగా ఉంటాయిరా మనకి కథలు ఉంటాయి కదా. ఏం కథలు అంటే, విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ, ఎవడైనా తపస్సు చేస్తున్నాడు అనుకోండి, వాడి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు దేవతల్ని పంపిస్తాడు. దేవతలు వాడి తపస్సు భంగం చేస్తారు. దేవతలు ఎవరంటే నీరు, అప్సరస, అప్సరసలను పంపిస్తాడంటారు. అప్సరసలు అంటే మీరందరూ చాలా అందమైనటువంటి అమ్మాయిలు అనుకుంటారు. కాదు, అప్ అంటే నీరు, సరస్ అంటే ప్రవహించేది, అప్సరస అంటే పైనుంచి దిగొచ్చింది. నిజంగా డీకోడ్ చేసుకోవాలి. డీకోడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ. మనకి మీరు అప్సరసలు అనేప్పటికీ అమ్మాయి అని చేశారనుకో, ఆ అమ్మాయి కాస్త విశ్వామిత్రుడు తపస్సు భంగం చేసింది, దాంతో వాడు మేనక పుట్టింది. మేనకన కాదు, ఆ పుట్టిన పిల్ల ఎవరు? శకుంతల. అది మేనకయ్యే అప్సరస కదా. ఏదో డీకోడ్ చేసుకోండి పదాలే. అసలు వేదంలో చెప్పిన పదాలన్నీ డీకోడ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కాకుండా వేరే వస్తాయి. అది అప్సరస్, సరస కాదు, సరస్. అది ఎందుకు సరస్ అయిందంటే, అప్పు సరస్ ఎందుకు అయిందంటే, అప్పు అంటే నీరు, పృథివీ ఆపస్తేజో అప్పు అన్నప్పుడు నీరు కదా. ఆ అప్పు ఎందుకు సరస్ అయిందంటే, సూర్యశక్తిలో కిరణాలు అవి ఆ నీళ్ళని కిందికి తీసుకొచ్చి కింద కొడతాయి, దాన్ని తగిలిస్తాయి. తగిలించింది విశ్వామిత్రుడి దగ్గరికి మేనక తగులుకున్నది కదా. అప్పుడు వెంటనే ఏమైందంటే ఆయనలో కోరిక ఉదయించింది. ఆ నీరు ఎప్పుడైతే, ఒక రాయి ఎప్పుడైతే, నేను చెప్పాను కదా, నీళ్లలో ఒక చిన్న రాయి సంకల్పం, ఇది అప్పు సరస్సు కావడం అంటే అప్సరస. అది చాలా ఉంటాయి, నాకు అన్నీ డీకోడ్ చేసుకోవడం రాదు, నాకు కొన్నే వచ్చు. ఆ కొన్ని మీ దగ్గర చెప్తున్నా, మీరు ఇంకా చాలా చెయ్యండి. అరే మీరు చెయ్యాలనుకుంటే చేయగలరు, మాకెందుకులే అనుకుంటే మీరు ఈశ్వరులాగా కూర్చుంటే నేనేం చేయలేను. ఆలోచించిందల్లా కదా. ఊరికే కూర్చొని శ్రవణం కాదర్రా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, మననం దగ్గరికి వెళ్ళాలి, నిధిధ్యాసలో కూర్చోవాలి. అప్పుడు మీరు అందరు రామనాథం గారు అయిపోతారు. అయితే కావాలి కదా. మేమెందుకు అవుతామంటే మీ ఇష్టం, అవునే చెబుతా. పరీక్ష కూర్చున్న వాడిని పాస్ అవ్వమని చెప్తా, బిట్ పేపర్ ఆన్సర్ కూడా చెప్తున్నాం మేము. ఇంకా మీరు కానంటే నిర్ణయం చేయమంటారు. సరే ఏమ్మా, ఆ విగ్రహము లోహమైన, మృత్తికైనా, దారు అయినా, శిలైనా అది అనాత్మనే. అంటే వెంకటేశ్వర స్వామి అనాత్మ. అమ్మో మేము అనవండి. వెంకటేశ్వర స్వామికి దగ్గర ఉన్నది ఏదో ఆత్మ ఉంది. ఎక్కడుంది?
మనం వెంకటేశ్వర స్వామిని ఏం చూస్తున్నాం? నిజంగా మీరందరూ దర్శనం చేసి వచ్చారు కదా వెంకటేశ్వర స్వామిని. ఒక్క గ్లాన్స్లో అంటే చూడగానే మీకు ఆయన దండలు కనిపించినాయా, ఆయన నగలు కనిపించినాయా, ఆయన కట్టుకున్న పట్టు పంచె కనిపించిందా, ఆయన కిరీటం దగదగా మెరుస్తున్న ఆ వజ్రాల కాంతులు కనిపించాయా కదా? ఆ పక్కన ఉండి పూజారి అక్కడ ఏదో ఉంటాడు కదా, మరి ఆ పూజారి కనిపించాడా, లేక మిమ్మల్ని ఎవడు కనిపించాడు? మీరు ఇంత సాటిస్ఫై ఎట్లయిపోయినారు? ఏం కాలే. వెంకటేశ్వర స్వామిని చూడాలని వెళ్ళారు, చూడడం అనేది మీరు అది సాధించారు కాబట్టి ఇమీడియట్గా మీ మనస్సు మళ్ళీ మీ లోపలికి వచ్చి చూడాలి చూడాలి. నేను నెక్లెస్ కొనుక్కోవాలి అన్నప్పుడు నా మనసు బయటికి వెళ్ళింది, నేను కొనుక్కున్న తర్వాత నా లోపలికి వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి నేను లాకర్లో పారేసి అయిపోయింది. అంతే. తిరుపతికి వెళ్ళాం, దర్శనం చేసుకొని వచ్చాం. మీ ఇంటి యజమాని ఎవడో ఉంటాడే ఖర్చులు పెట్టిన వాడు, వాడికి మరి ఒక్క తిరుపతి ట్రిప్ ఎంత అయిందిరా? 1,00,000. వీళ్ళకందరికీ చాలా సాటిస్ఫాక్షన్. ఆలోచించండి అర్రా. నేను దేవుడు లేడని చెప్పట్లేదా రోయ్? తిరుపతి దేవుడిని అమ్మగారు లేదంటున్నారంటే ఆయన నాకు ప్రసాదాలు పంపించి చంపుతున్నాడు. నేను ఉన్నానని చెప్పాలి. రోజు పాపం పంపిస్తాడు వెంకటేశ్వర స్వామి నాకు కదా. నేను లేనంటారేమో, నేను ఉన్నానని చెప్పు. ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ఈశ్వరుడికి జీవుడికి మీకు తేడా చెప్పడం కోసం చెప్పాను. జీవుడు తన కోసం చేస్తాడు, ఈశ్వరుడికి ఆ వస్తువు ఆ పని చేస్తాడు, దాని మీద అభిమానం ఉండదు. అభిమానం ఉండకుండా పనిచేసే వాళ్ళందరూ కూడా టైలర్ షాప్కి వెళ్ళండి, వాడు బట్టలు కుడుతూ ఉంటాడు కదా. ఆ బట్టలు కుడుతూ ఉన్నవాడు ఈ చొక్కా ఈ కుట్టే చొక్కా నాది అని వాడికి ఉండదు కదా. ఆ కుట్టేదాని మీదే వాడి మోహం ఉంటుంది, కానీ అది ఏం బట్ట అని కానీ అది ఏమి నగ అని కానీ వాడికి ఉండదు. ఎవడికి అభిమానం ఉండదో వాడు ఈశ్వరుడు, ఎవడికి అభిమానం ఉంటుందో వాడు జీవుడు. అభిమానం అంటే ఎట్లా ఉంటుందండి? నీకు కొత్తగా ఒక చీర కొనుక్కోగానే, ఒక నెక్లెస్ రాగానే, కొత్త వాళ్ళ సొమ్ములు ఇవాడు ఇప్పుడు వచ్చినాయి, ఒక్కసారి ఇట్లా చూసిన తర్వాత నువ్వు వెంటనే అట్లా పెడతావా? అది అభిమానం. అభిమానం అంటే ఏదో ఇప్పుడు అర్థమైందా? అది ఏమిరా? 2 ప్రశ్నలు అయిపోయినాయి. 3వ ప్రశ్న అంటే 6వ ప్రశ్న. ఇందాక జీవుడు అయిపోయినాడు, ఈశ్వరుడు అయిపోయినాడు. నామరూప క్రియలు దేశకాల వస్తువులు, ఇంకా మనకు అవే కదా ఉంది. నామరూప క్రియలు జీవుడు అన్నాం, దేశకాల వస్తువులు జగత్ అన్నాం కదా. ఈ 2 ఒక్కొక్కటి ఆత్మన అనాత్మన. మళ్ళీ ఏది ఆత్మ ఏది అనాత్మ మెటల్ నీ చేతిలో పెట్టే వెతుక్కో. నామరూప క్రియలు అంటే ఆలోచనకు ఒక రూపం, ఆ ఆలోచన ఇంప్లిమెంటేషన్, అది ప్లాను, ఎగ్జిక్యూషన్ కదా. ప్లాన్ రావాలంటే ముందు సంకల్పం రావాలి. ఏ సంకల్పం రాకపోతే ప్లాన్ లేదు, ప్లాన్ లేకపోతే ఎగ్జిక్యూషన్ లేదు. ఇది ఒక ఆలోచన, ఒక రూపం, దాని తగ్గట్టుగా క్రియ, నామరూప క్రియ. ఈ 3 ఆత్మన అనాత్మన. ఈ 3 నిజంగా జీవుడు. ఇందాకే తేల్చి పారేసాం. ఎవరు? నామరూప క్రియలు. జీవుడు ఆత్మన అనాత్మన అంటే తేల్చాం కదా. ఏం తేల్చాము? వాడు కేవలం జ్ఞానం అనుకుంటే ఆత్మ చెప్పరే,
వాడు కేవలం జ్ఞానం అనుకుంటే ఆత్మ, వాడు కేవలం దేహం అనుకుంటే అనాత్మ. వాడు రెండూ కలిసి నేను అనుకుంటున్నాడు కాబట్టి వాడు రెండూ కలిసిన వాడు అసలు లేడు. చిదోర్ గ్రంథి ఇప్పటిదాకా చెప్పుకుంది మనం అదే. అందుకని నామరూప క్రియలు జీవుడు, దేశకాల వస్తువులు జగత్తు, ఇవి రెండు అనాత్మలే. మరి వీటికి ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? వీటికి ఆత్మ ప్రజ్ఞాత, ప్రజ్ఞానం, ప్రజ్ఞేయం అని మూడు ఉన్నాయి. మళ్ళీ ఏమిటంటే అసలు జ్ఞానం లేదు, ప్రజ్ఞే ఉంది కదా, ప్రజ్ఞానం బ్రహ్మ కదా. ప్రజ్ఞానం ఎప్పుడైతే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను అనేది క్రియ చేస్తోందో, ఆలోచిస్తోందో, అప్పుడు అది ప్రజ్ఞాత అవుతుంది. జ్ఞాత అయినా ప్రజ్ఞాత అయినా ఒకటే. జ్ఞాత అంటే జ్ఞానంతో ఉన్నవాడు, ప్రజ్ఞాత అంటే ప్రజ్ఞతో ఉన్నవాడు. అర్థమైందా? నాకు కొడుకు పుడితే నేను అమ్మని అవుతా, లేకపోతే నేను అమ్మని కావడానికి వీలు లేదు. అంటే కొడుకు పుట్టి నన్ను అమ్మని చేశాడు. అట్లా ఒక వస్తువు కనపడితే దాన్ని గనక నేను చూస్తే అప్పుడు నేను ప్రజ్ఞాత అవుతా. మీకు తెలుసు, ఇదివరకే చెప్పాను అక్కడ కదా. ప్రజ్ఞాత ఎప్పుడు అవుతాడు అంటే ఒక ప్రజ్ఞేయం నాకు కనపడాలి. ప్రజ్ఞేయం అంటే నాకు ఎదురుగా ఉన్న ఒక వస్తువు, అది జ్ఞేయం. నేను జ్ఞాత అయితే అది జ్ఞేయం. నేను జ్ఞాత అయితే ఆ జ్ఞేయాన్ని నా జ్ఞానంతో చూస్తా. నేను ప్రజ్ఞాత అయితే ప్రజ్ఞేయాన్ని ప్రజ్ఞానంతో చూస్తా. ఉన్నది ప్రజ్ఞానమే, ఉన్నది జ్ఞానమే. రెండు సెంటెన్సులు చెప్తున్నా మీకు ఇప్పుడు. ఉన్నది జ్ఞానమే, ఉన్నది ప్రజ్ఞానమే. అది ఉంటే కదా ఇది అవుతుంది. కాబట్టి ఈ ఇద్దరికీ కూడా ఇంటర్ రిలేషన్షిప్ ఉంది. ఎవరికి? ప్రజ్ఞాతకి ప్రజ్ఞేయానికి. జ్ఞాతకి జ్ఞేయానికి రిలేటివ్ థియరీలో పడ్డారు. ఇది లేకపోతే అది ఉండదు, అది లేకపోతే ఇది ఉండదు. ఏదైతే రిలేటివ్ థియరీలో ఒకటి లేకపోతే ఒకటి ఉండదో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏంట్రా సైన్స్ అంతేనా చెప్పేది? ఇప్పుడు రెండు క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది? ప్రజ్ఞానం బ్రహ్మ అన్నాడు. అది ప్రజ్ఞేయం ఉంటే ప్రజ్ఞాత ఉంటాడు, జ్ఞేయం ఉంటే జ్ఞాత ఉంటాడు. జ్ఞాత ప్రజ్ఞాత, జ్ఞానం కలిగిన వాడు జ్ఞాత, ప్రజ్ఞ కలిగిన వాడు ప్రజ్ఞాత. జ్ఞానం కలిగిన వాడిని జీవుడు అనాలి, ప్రజ్ఞ ఉన్నవాడిని బ్రహ్మం అనాలి. అర్థమైందా? ఏం నాయన అర్థం కాలేదా? ఎప్పుడు వీడు ప్రజ్ఞానం అట్లాగే ఉంటుంది, జ్ఞానం అట్లాగే ఉంటుంది. ఎప్పుడు వీడు ప్రజ్ఞాత అవుతాడు? ప్రజ్ఞేయం ఉంటే. నేను చూసే పదార్థం ఉంటే చూసేవాణ్ణి అవుతా. పదార్థం లేకపోతే నేను చూసేవాణ్ణి అవను. తెలిసింది కదా. చూసేవాడు ఉన్నప్పుడు, చూడబడే వస్తువు ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ ఏముంటుంది? సంబంధం. వీళ్ళిద్దరూ కూడా సాపేక్షం అవుతారు. సాపేక్షం అంటే వీడుంటే వాడు ఉంటాడు, జగత్తుంటే జీవుడు చూస్తాడు, జీవుడు చూస్తే జగత్తు ఉంటుంది. అవునా కదా? నేను చూస్తే తాడు పాముగా కనిపిస్తుంది కదా, తాడు కనిపిస్తే నేను చూస్తాను. తాడు పాముగా కనపడి ఏదిగా కనపడి, తాడు ఉంటే నేను చూస్తా, నేను చూస్తే అది కనపడుతుంది. నేను లేకపోయినా అది కనపడదు. నేను చూడకపోతే, అది లేకపోతే నేను చూసేవాడినే కాదు. అందుకని మా ఇద్దరి సంబంధం ఎటువంటిది? సాపేక్షమైన సంబంధం, రిలేటివ్ థియరీ. రిలేటివ్ థియరీలో నష్టం ఏమిటంటే ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెన్స్ అంటారు. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడిందంటే ఒకటి తీసేసామంటే అది పడుతుంది. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేది చెప్తా. ఈ పిల్లర్ మీద
ఈ బీమ్ ఆధారపడింది. ఈ బీమ్ మీద ఈ టాప్ ఆధారపడింది కదా. నేను ఈ పిల్లర్ కొట్టేశాను రా, ఆటోమేటిక్గా బీమ్ పడిపోతుంది. పడిపోతుందా? పడిపోదా కదా. ఈ ఒక బీమ్ కాదులే, అన్ని బీములు కొట్టేస్తే కానీ టాప్ పడదు. ఒక పిల్లర్ కొట్టేస్తే ఇంటర్ రిలేషన్ అంటే ఇది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి. ఈ ఆధారపడి ఉండే జగత్తు, జీవుడు చూస్తే జగత్తు కనిపిస్తుంది, జగత్తు చూస్తే జీవుడు కనపడతాడు. జీవుడు ఆ జగత్తును, అది జగత్తు కాదు నిజంగా. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. నిజంగా చూడండి, నేను మీ దేహాన్ని చూడగలను, మీరు నా దేహాన్ని చూడగలరు. అంతేనా? నన్ను చూడగలరా? మిమ్మల్ని నేను చూడగలనా? మీది దేహమే, నాది దేహమే అయినప్పుడు నేను జీవుడు ఎందుకైనాను, మీరు జగత్ ఎందుకైనారు కదా. నేను జీవుడు ఎందుకైనాను, మీరు జగత్ ఎందుకైనారు. నేను వినండి, నేను యాక్షన్ చేస్తున్నా, నేను క్రియలో ఉన్నా. నేను మిమ్మల్ని చూశాను అన్నా కదరా, చూడడం అనేది క్రియ. క్రియ ఏమిటి అంటే నా యాక్షన్. నేను యాక్ట్ చేస్తున్నాను, మీరు యాక్ట్ చేయటంలా కదా. నేను మిమ్మల్ని చూసా, మీరు నన్ను చూశారనుకోండి, అప్పుడు ఇద్దరం యాక్ట్ చేస్తున్నామా చేయటం లేదా? ఇప్పుడు చూడండి, నేను నా శరీరంతో చేరాను, చేరి మిమ్మల్ని చూడాలి. దీంతో చేరకుండా నేను చూడడానికి వీలు లేదు. ఎందుకంటే నా కళ్ళు దీనికి ఉన్నాయి, ఇది చెప్పే మాట వినడానికి చెవులు దీనికి ఉన్నాయి, నాకు లేవు కదా. నేనేం చేశాను అంటే దీన్ని అడ్డం పెట్టుకుని దీన్ని చూస్తున్నా. నిజంగా నాకు తెలివి లేదు, కానీ నేను చూస్తున్నది ఎవరిని చూస్తున్నాను, ఎవరు చూస్తున్నారు అని మీరు కనుక ఆలోచిస్తే, ఒక నామరూప క్రియలు, ఆత్మ చుట్టలే, ఒక నామరూప క్రియలు ఇంకొక నామరూప క్రియలను చూస్తున్నాయి. ఇంకొక నామరూప క్రియలైతే ఒక మాధురే కనపడాలి, ఒక మణే కనపడాలి. నాకు కాదు, ఇంతమంది కనపడుతున్నారు. ఇప్పుడు ఇంతమంది ఒక దేశంలో, ఒక కాలంలో, ఒక వస్తువుగా ఉన్నారు కదా. ఈ దేశం కాలం ఎట్లా చెప్తారు అంటే, ఇన్ని అక్షాంశాల్లో, ఇన్ని రేఖాంశాల్లో ఏదైనా మనం ఒకటి ఫిక్స్ చేయాలంటే కదా, ఏం చేస్తారా? ఒక చోటు ఫిక్స్ చేయాలంటే రెండు కొలతలు తీసుకుని ఎక్కడ ఈ రెండు కొలతలు ఖండించబడతాయో ఆ చోట్లో ఉన్నది ఇండియా అంటారు, ఈ చోట్లో ఉన్నది బాంబే అంటారు, ఈ చోట్లో ఉన్నది ఆ స్కేల్ చెప్తాడు. ఆ స్కేల్ ప్రకారం ఒక చిన్న పేపర్లో మొత్తం ఇండియాని చూపించగలరు. ఇది అర్థమవుతుందా? దాన్ని ఏమంటామంటే దేశము, కాలము, వస్తువు ఏ టైంలో ఉంది, ఏ కాలంలో ఉంది అని చూపించగలుగుతారు. దేన్ని చూపించగలుగుతారు? వస్తువు కావాలి. వస్తువు లేకపోతే చూపించడానికి లేదు. దేశాన్ని, కాలంలో నువ్వు వస్తువుని చూపించాలి. దేశకాల వస్తువుని చూపెట్టగలగాలి. నేను వస్తువు అంటే ఏమిటో ముందు వెతుకుదాం. దేశం, కాలం మనం చూపెట్టగలము, పైగా మనకు తెలియాలి ఏ రేఖాంశము, ఏ అక్షాంశము అని తెలియాలి. ఆ అక్షాంశ రేఖలు, రేఖాంశ రేఖలు ఖండించిన చోటు కొంచెమన్నా చదువు రాకపోతే ఇది అర్థం కాదమ్మా, అర్థం కాకపోతే వదిలేసేయండి, నాకేం బాగలేదు. అర్థమైతే చెప్పానండి. నేనేం చూస్తున్నానంటే వస్తువుని చూడాలి. ఒక వస్తువు అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ని నేను చూడాలి. ఆబ్జెక్ట్ ఎట్లా వస్తుంది? నాకు దేంతో తయారు చేసి నేను పెట్టగలను? అక్కడ ఒక వస్తువు పెట్టాలంటే అక్కడ మీరందరూ తయారైన వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఒక అవ్యక్తమైన దాంట్లో నుంచి ఒక శక్తి వ్యక్తమైతే మనిషి తయారవుతాడు. మనిషే కాదు, ఏ వస్తువు అయినా ఒక అవ్యక్తమైన దాంట్లోంచి ఒక వ్యక్తమైన వస్తువు తయారు కావాలి. అవ్యక్తమైంది ఒక శక్తి, ఆ శక్తి వ్యక్తం అవ్వాలంటే త్రిగుణాత్మకంగా వ్యక్తం కావాలి. అందుకే దైవీ హేష గుణమయి. నేను ఈ వస్తువుగా మాధురిగా చూస్తున్నది ఎవరిని అంటే
గుణాన్ని చూస్తున్నా. ఏ గుణాన్ని చూస్తున్నా? సత్వరజస్తమో గుణాలు సామ్య స్థితిలో ఉంటే మాధురిగా ఉంటుంది, శాంతంగా అట్లా ఉంటుంది. అదే కోపంతో లేచిందనుకో రజస్సు చూస్తున్నా నేను కదా. నిద్రపోయిందనుకో తమస్సును చూస్తున్నా. ఎప్పుడైతే నేను 3 గుణాలను గుణాలుగా కాకుండా మాధురిగా చూశానో నాకు బంధం ఏర్పడుతోంది. నేను 3 గుణాలుగా చూశాను అనుకో బంధం లేదు. అందుకని ప్రపంచాన్ని గౌణాత్మ అనుకోమన్నాడు. నిన్న సునీల్ అడిగాడు, ఇప్పుడు చెప్తున్నా. ఏరా ఉన్నాడా సునీల్? ఉన్నావు. ఇప్పుడు అర్థమైందా? జగత్తు జగత్తు అంటున్నారు కదా, దానికి అది గౌణాత్మ. అది ఎప్పుడు గౌణాత్మ అయిందో నేను మిథ్యాత్మ అయిపోతా. ఎందుకని నేను మిథ్య అయినాను? నేను అసలు శరీరం నేను కాదు, నేను ఆత్మని. శరీరం నేను కాదు. దాన్ని దీన్ని కలుపుకొని పారాన్ని ఎట్లాగైతే మిథ్య అయిందో మీకు అర్థమవుతుందా నాయన? నేను గబగబా మాట్లాడేస్తున్నానా? బాగా అర్థం చేసుకోండి. నేను ఎప్పుడైతే జీవుణ్ణి అయినాను, జీవుడు లేడన్నాను, జీవుడు మిథ్య అన్నాను. ఎందుకు మిథ్య అన్నాడు? తయారవుతాడు, అయిపోతాడు, పర్మనెన్సీ లేదు వాడికి. ఎవరికి? జీవుడికి. అందుకని నా పేరు మిథ్యాత్మ. మీరు మిథ్యాత్మ అయితే ఆమె మిథ్యాత్మ కాదా అని మీరు అడగచ్చు. ఆమె మిథ్యాత్మ కాదు నాకు. ఎందుకని? ఆమె గౌణాత్మ. గౌణాత్మ అంటే ఏమిటి? 3 గుణాలు బయటకు వచ్చినాయి. 3 గుణాలు బయటకు వచ్చినాయని మనం ఎందుకంటామంటే, ఎవరినన్నా రమేష్ను మీకు పరిచయం చేస్తా. రమేష్ను భరత్కు పరిచయం చేస్తున్నా. ఏమని? ఈ అబ్బాయి రమేష్, వీడు చాలా మంచోడురా, వీడిని మంచివాడు అంటున్నా. వీడిని పరిచయం చేసి అబ్బా వీడు చాలా చెడ్డవాడురా అన్న. ఎందుకు వాడు చెడ్డ అన్నాను? వీడు ఇద్దరికీ కూడా ఒకే శరీరం ఉంది, ఒకే అవయవాలు ఉన్నాయి, వీళ్ళు ఇద్దరూ బాగున్నారు, వీడు నాకు ఎందుకు మంచి అయినాడు, వాడు ఎందుకు నాకు చెడ్డ అయినాడు? కాదు కాదు చెప్పు. కాదు, నాకు వీడు ఒక పనిలో సహాయం చేశాడు, వాడు చేయనని వెళ్ళిపోయినాడు. బాగా ఆలోచించండి. ఎవరిని మనం మంచి అంటున్నాం? నా అవసరాలు తీర్చిన వాళ్ళు నాకు మంచివాళ్ళు, నా అవసరాలు తీర్చని వాళ్ళు నాకు చెడ్డవాళ్ళు. మంచి చెడు అనేవి ప్రపంచంలో లేవు, అవి నీవు క్రియేట్ చేసావు. వీడిని మంచివాడని, వీడిని చెడ్డవాడని. వాడి గుణాన్ని వాడు ఎందుకు నాకు సహాయం చేయలేదు? వాడి గుణం నాకు చెయ్యనియ్యలేదు. ఎందుకని సహాయం చెయ్యనియ్యలేదు? ఆ గుణానికి గుణాలు వికర్షించినాయి. ఆకర్షిస్తే చేస్తాడు, వికర్షిస్తే చెయ్యి. నీకు నాకు ఎందుకు కొట్లాడు వచ్చింది కదా? వికర్షణ ఆకర్షణ సైన్స్ రా ఇదంతా. ఇది వేదాంతం కాదు. వేదాంతం అంటే సైన్స్లో నుంచే, వేదాంతంలో నుంచే సైన్స్ పుట్టింది. ఈ ప్రపంచమంతా గుణాలతో తయారైంది. గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే దైవీ శేష గుణమయి మమ మాయ. ఏందమని మాయ? నా మాయగా సత్వగుణ రజస్తమో గుణంగా నాకు కనపడితే నాకు మాధురి మీద ప్రేమ కలగదు, ద్వేషం కలగదు. అట్లా కాకుండా అది నాకు మాధురి అనే ఒక రూపంగా కనపడుతోంది. అర్థమైందా? గుణంగా కనపడితే నాకు ద్వేషం లేదు, ప్రేమ లేదు కదా. ఎందుకు ద్వేషం లేదు, ప్రేమ లేదు? గుణంగా కనపడితే నాకు సహాయం చేశాడంటే వాడి మీద నాకు ప్రేమ వచ్చింది కదా. గుణంగా కనపడితే గుణాహ గుణేషు వర్తంతే, నా గుణం వాడి గుణం సరిపోలే, అందుకని వాడు నాకు హెల్ప్ చేయను పో అన్నాడు. వీడి గుణం నా గుణం సరిపోయింది, అందుకు వీడు నాకు సహాయం చేశాడు. గుణాలు గుణాలకి సహాయం చేసుకున్నాయి కానీ ఎవడు ఎవరికి సహాయం. నిజం తెలిస్తే ఇది మీకు అర్థమవుతుంది. అప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు అంటే ఎట్లా ఉండకుండా పోతాయి? ఖచ్చితంగా ఉంటాయి. ఏది గుణమైతే ఆ గుణాన్ని నువ్వు చూడకుండా గుణం పొందిన రూపాన్ని చూస్తున్నావు.
అందువల్ల నీకేమవుతోంది? రాగమన్నా కలుగుతోంది, ద్వేషమన్నా. అని నా రాగాన్ని నా ద్వేషాన్ని ఈ ప్రపంచం మీద పడేస్తున్నా. అందుకని వీడికి పరిచయం చేస్తూ వీడు మంచోడు అంటున్నా. వాడికి వీడు మంచోడు కాకపోవచ్చు. ఎందుకని? తీరా కథ. అందుకని ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు ఉన్నారా, చెడ్డవాళ్ళు ఉన్నారా? అసలు మంచి లేదు, చెడు లేదు. అది మరి మంచి చెడు అనుకుంటున్నాం కదండి. నీ పర్సెప్షన్ అది, నువ్వు అనుకుంటున్నావు. నీకు నచ్చితే మంచి అంటావు. తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ. అది గంగ కాదురా, కాలువలో నీళ్ళు అంటావు అనుకో, లేదు లేదు ఇదే గంగ. ఏంద్రా, నిజమా అబద్ధమా చెప్పండి రా. అదేమన్నా మనం అనుకుంటున్నామా? అందుకని ఈ ప్రపంచం గౌణాత్మ. గౌణాత్మ అంటే గుణం బట్టి వ్యవహారం జరుగుతోంది. నేను మిథ్యాత్మ. ఎందుకు మిథ్యాత్మ అంటే జీవుడు మిథ్యాత్మ, జగత్తు గౌణాత్మ అనుకోండర్రా. జీవుడు జ్ఞాత, జగత్తు జ్ఞేయం. నేను ఆత్మ తెలిస్తే నేను ప్రజ్ఞాత, అది ప్రజ్ఞేయం. ఇప్పుడు అర్థమైందా? ప్రజ్ఞాత ఉంటే ప్రజ్ఞేయం ఉంటుంది. ప్రజ్ఞేయం ఉంటేనే వీడు ప్రజ్ఞాత అవుతాడు. ఈ ఇద్దరిని క్యాన్సిల్ చేసి పడేయచ్చు. కానీ ఇన్ మిడిల్ ఉందే జ్ఞానం కానీ ప్రజ్ఞానం కానీ, దాన్ని క్యాన్సిల్ చేయడానికి వీళ్ళే. అది ఉన్నా ఇది ఉంటుంది, ఇది ఉన్నా ఇది ఉంటుంది. మీకు అర్థమైందా? అందుకని ప్రజ్ఞేయం బ్రహ్మ అని ఎందుకని లేదు వేదం, ప్రజ్ఞాత బ్రహ్మ అని ఎందుకని లేదు అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం. ఎందుకు అంటే ఇవి రెండు పోతాయిరా, అది పోదురా. చాలరా, రేపు చెప్తాను. ఎందుకంటే మీకు ఈ క్వశ్చను అంటే 3 క్వశ్చన్లు చెప్పుకున్నాను ఇవాళ కూడా. ఇది చదువుతాను, ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు నేను ఈ చెప్పిందంతా ఇందులో ఉందో లేదో చూసుకోండి. ఏరా నాయన, నామరూప క్రియలు జీవుడు, దేశకాల వస్తువులు జగత్తు. ఇవి రెండు అనాత్మలే. ప్రజ్ఞాత గ్రహించేవాడు, ప్రజ్ఞానం గ్రహించే తెలివి, ప్రజ్ఞేయం గ్రహించబడే వస్తువు. ప్రజ్ఞాత జీవుడు, ప్రజ్ఞేయం జగత్తు అనాత్మలైతే అవి రెండు అనాత్మలని కొట్టేశాం. ఎవడు? జీవుడు, జగత్తు. ఇంకా మధ్యలో మిగిలింది ఏమిటి? ప్రజ్ఞానం. అది ఆత్మ అవుతుంది. ఆత్మ అనాత్మను విడదీయమంటే మీరు ప్రజ్ఞాతని జీవుణ్ణి జగత్తును తీసి పారేస్తే జీవజగత్తులు లేకపోతే ఇంకేముంది? ఉన్నది పరమే. జీవజగత్తులు రెండు పోతాయి. ఎప్పుడు పోతాయి? ఒకటి పోతే పోతుంది. ఒకటిని మేము జగత్తునన్నా పోగొట్టండి, జీవుణ్ణన్నా. జగత్తును పోగొట్టడం ఈజీ కాదు కాబట్టి జీవుణ్ణి పోగొట్టుకోవడం ఈజీ. నన్ను నేను పోగొట్టుకోవడం ఈజీ కదా, వాళ్ళందరినీ పోగొట్టలేను కదా. అందుకని నన్ను నేను ఎట్లా పోగొట్టుకోవాలి? నేను భానుమతిని కాదు, నేను ఏమిటి అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం కాదు. 5 కోశాలు వీకి పారేస్తే నేను లేను. 5 కోశాల్లో ఏం వీకి పారేయాలి? నామరూప క్రియలన్నీ పోయినాయి. మొత్తం ఉల్లిపాయ పొరలన్నీ పోయి చేస్తే ఉల్లిపాయ లేదు. క్యాబేజీ పొరలన్నీ తీసేస్తే, పంచకోశాలు తీసేస్తే జీవుడు లేడు. అయిపోయింది. అర్థమైంది? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ-ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.
ఏంటా ఎల్ఎన్ రాజు గారి ప్రశ్నలు బాగున్నాయా, సమాధానాలు కూడా బాగున్నాయా, మనకేమన్నా కాస్త వంట పడుతున్నదా, ఏం వంట పట్టలేదా? ఇంకా వంట పట్టకపోతే నేనేం చేసేదిరా?